వైకాపా ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. శనివారం కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా పాలనలో రైతులెవరైనా ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టుబాటు ధర ఇవ్వరని ధ్వజమెత్తారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్కు సాంకేతిక అనుమతుల ఇబ్బంది ఏర్పడింది. అరకులో నిర్వహిస్తున్న రా కదలిరా సభలో పాల్గొనేందుకు విశాఖ నుంచి ఆయన బయలుదేరారు. అనుమతులకు సంబంధించిన ఇబ్బందితో హెలికాప్టర్ తిరిగి విశాఖ చేరుకుంది. మళ్లీ అనుమతులు రావడంతో అరకు బయలుదేరి వెళ్లింది. శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్యలో జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2:45 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు బయలుదేరుతారు. 22న ఉదయం అక్కడ జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3:45 అయోధ్య నుంచి తిరిగి వస్తారు.